మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ పిఆర్లగడ్డ వెంకటరావు అన్నారు. బాపులపాడు మండలంలోని రంకయ్య అప్పారావుపేట నుండి రామన్నగూడెం వరకు సుమారు 6.5 కిలోమీటర్ల మేర 5.41 కోట్ల వ్యయంతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన PH3 నిధులతో నిర్మించనున్న రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లవల్లి పారిశ్రామిక వాడ పట్ల కొన్ని రాజకీయ శక్తులు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం పారిశ్రామిక వాడలోని 38 తెల్లని రేషన్ కార్డుదారులకు 50,000 చొప్పున ఇవ్వలేదని తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకొచ్చారని, పార్టీలకు అతీతంగా రేషన్ కార్డుదారులకు 50,000 రూపాయల చొప్పున ఇస్తామని స్పష్టం చేశారు. మల్లవల్లి రైతులు ఆందోళన చెందవద్దని, ఖచ్చితంగా నివాస స్థలం ఇచ్చే బాధ్యత ఎమ్మెల్యేగా తాను తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోట్లూరి ప్రసాద్, డీసీ చైర్మన్ రాజేష్, దోనె అశోక్, పుట్టా సురేష్, అట్లూరి శ్రీనివాసరావు, ముల్పూరి సాయి, కళ్యాణి, మోవా వెంకటేశ్వరరావు, మందడి రవీంద్ర, పోట్లూరి పవన్, పోట్లూరి రాము, మున్నంగి బాబురావు, లింగం శ్రీధర్, మాదాల శ్రీను, అన్ని చైతన్య, చలసాల శ్రీనివాసరావు, జాస్తి భూపతిరావు, మేడపూడి రామ్మోహన్ రావు, జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం రావడం జరిగింది. అలాగే బాపులపాడు మండలం పట్ల, మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ పట్ల కృతనిశ్చయంతో మా ప్రభుత్వం ఉంది. కొంతమంది రాజకీయ కోణంలో ప్రభుత్వ స్థలాలు ఇవ్వదని, అలాగే కొంతమంది ఏమో అవగాహన లేమితో కొంతమంది మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో పనిచేసే ఎంప్లాయీస్కి ఇళ్ల స్థలాలు ఇస్తారని కొంతమంది రకరకాల వాదనలకు వస్తున్న ఈ మండలంలో జరుగుతున్న పరిస్థితి. వాటికి ఫుల్ స్టాప్ పెట్టదలుచుకున్నా 1920 రేషన్ కార్డు హోల్డర్లు అయితే ఎవరైతే ఉన్నారో అది 2080కి పెరిగినాయని దాని మీద భిన్నవాదనలు ఉన్నాయి. అధికారులతో ఇవాళ ఉదయం కూడా మాట్లాడారు. గత ప్రభుత్వం అప్పుడు ఇవ్వలేకపోయింది. 38 మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్కి 50,000 రూపాయల చొప్పున ఇవ్వని లబ్ధిదారులకి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ నేను శాసనసభ్యుడైన ఫస్ట్ వీక్లో మల్లవల్లిలో వెళ్ళినప్పుడే చెప్పాను. ఆ ఎట్టి పరిస్థితుల్లో 38 మందికి కూడా పార్టీలకు అతీతంగా ఎవరైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్లు ఉన్నారో వాళ్ళకి 50,000 అందజేస్తాం. అలాగే ఏదైతే 2 సెంటున్నర ప్రభుత్వం ఇస్తారన్న పరిస్థితి, అది 2 సెంట్లు వాళ్ళు అడిగిన పరిస్థితి. 2 సెంట్లు ఇచ్చినా, సెంటున్నర ఇచ్చినా దానికి ఆందోళన చేయాల్సిన అవసరం ఆ గ్రామస్తులకి, మా మల్లవల్లి గ్రామస్తులకి, నా నియోజకవర్గం గ్రామస్తులకి లేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను మీకోసం పనిచేయడానికి వచ్చే తప్ప నేను పనికిమాలను పనిచేయడానికి రాజకీయాల్లో రాలా. నా కష్టార్జితాన్ని, నా రక్తాన్ని ఖర్చు పెట్టి రాజకీయం చేస్తున్నా. అలాగే మల్లవల్లిని నెంబర్ 1 పారిశ్రామిక కారిడార్గా తీర్చిదిద్దాలని చెప్తున్నా. నేను మీ సమస్యను కూడా అసెంబ్లీలో చెప్పే